హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం 6th క్లాస్ మ్యాథ్స్ లోపల థర్డ్ చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందామా అనే టాపిక్ లోపల 3.7 ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. దాంట్లో ఈ రోజటి క్లాస్లో 5, 6, 7, 8, 9 చూద్దాము. అయితే మనం లాస్ట్ క్లాస్లో 1 నుంచి 4 వరకు చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో చూడండి. ఫస్ట్ మనము 5th ప్రాబ్లం చూడండి. మనకు 2,89,279 సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడిన 8 నిశ్శేషంగా భావించబడుతుంది. 5th ప్రాబ్లం చూడండి. మనకు 2,89,279 ఉంది. అయితే ఇది మనకు 8 చేత భాగించబడాలంటే ఏ కనిష్ట సంఖ్యను కూడితే మనకు భాగించబడుతుందో కనుక్కోమంటున్నాడు. 8 చే భాగించాలంటే ఫస్ట్ మనం లాస్ట్కున్న ఈ 3 డిజిట్ని తీసుకోవాలి. అంటే 1లు, 10లు, 100లను తీసుకొని 8 తోటి డివైడెడ్ బై చేయాలి. చేస్తే చూడండి మనకు 8 3s 24, ఇక్కడ 3 వస్తుంది, 9 వస్తుంది. మనకు 39 అనేది రాదు, 40 వస్తుంది. 8 5s 40 వస్తుంది. అంటే ఈ 40 రావాలి ఇక్కడ కూడా. అంటే మనకి ఎంత తక్కువ ఉన్నట్టు, 1 తక్కువగా ఉన్నట్టు. ఈ 1ని 39కి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 40 వస్తుంది. అంటే ఈ 40 అనేది మనకు 8 చేత 40 ఇక్కడ పెట్టినప్పుడు మనకు 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే చూడండి 279ను 8 చే భాగించాలంటే మనం దీనికి 1ని జోడించాలి, అంటే 1ని యాడ్ చేయాలి. అంటే చూడండి ఇప్పుడు 249 + 1 చేస్తే 280 వచ్చింది. ఈ 280 అనేది 8 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్యకు మనం 1ని కూడితే తద్వారా 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, 1ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మన స్కూల్లో పిల్లలకు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా మనకు కాంపిటీషన్ ఎగ్జామ్లలో మరి మనం ఫాస్ట్గా ఎలా చేయాలి అంటే ఇంకొక ప్రాసెస్ ఉంది చూడండి. మనము ఎగ్జామ్లలో ఫాస్ట్గా చేసుకోవడానికి ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లం లోపల డైరెక్ట్ మనము 8తో అన్నప్పుడు ఇంకా 3 డిజిట్స్ అనేవి గుర్తుంచుకోవాలి. లాస్ట్ నుంచి 3 డిజిట్స్. ఈ 3 డిజిట్స్ డివైడెడ్ బై 8 అంటే చూడండి 8 3s 24, నెక్స్ట్ 23 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, 39 అంటే 8 5s 40. అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే ఇది 1 తక్కువగా ఉంది. ఆ 1ని దీనికి యాడ్ చేస్తే అయిపోతుంది. అంటే ఎంత యాడ్ చేయాలి, 1ని యాడ్ చేస్తే అయిపోతుంది. ఇది 5th వన్. మనము కాంపిటీషన్ ఎగ్జామ్లలో టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ఇలాంటి ప్రాసెస్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇంకా లేదు మనం స్కూళ్ళలో పిల్లలకు స్కూల్ చెప్పేటప్పుడు చెప్పాలి అంటే వాళ్ళకు లెంతీగా ఇట్లా థియరీ టైప్ లాగా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. మనకు 1965 సంఖ్య నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే 4 నిశ్శేషంగా భాగించబడుతుంది. మనకు 5th ప్రాబ్లం ఏమో యాడ్ చేయమంటున్నాడు, 6th ప్రాబ్లం ఏమో మనకు లెస్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ 6 చూడండి. 1965 ఉంది. ఇది 4 తోటి భాగించాలంటే ఏ కనిష్ట సంఖ్యను తీసివేయాలన్నారు. ఇంతకుముందు ఏమో కూడాలన్నారు, ఇప్పుడేమో తీసివేయాలని చెప్తున్నారు. అందుకే నేను ఇది సెకండ్ ప్రాసెస్ ప్రకారం ఈజీగా చేస్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి 65 4 అంటేనే మనకి ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్ కదా, ఆ 2 డిజిట్ డివైడెడ్ బై 4 చేస్తే చూడండి 4 1s 4, ఇక్కడ 2 వస్తుంది, 5 అంటే 2 6 24. ఇక్కడ లెస్ చేస్తే మనకు 1 మిగులుతుంది. అక్కడనేమో 1 తక్కువ పడ్డది ఇంతకుముందు లెక్కలు, ఇక్కడనేమో 1 మిగులుతుంది. అంటే చూడండి దీనికి 1 ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, 1ని తీసేస్తే మనకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1 తీసివేయాలంటే ఇక్కడ చూడండి మనకు 1965 ఉంది. -1 చేస్తే మనకి ఎంత అవుతుంది, 1964 వస్తుంది. ఇప్పుడు మనం 4తో భాగించాలంటే ఈ లాస్ట్ 64ని తీసుకోవాలి కదా, 64 డివైడెడ్ బై మనకి ఎంత వస్తుంది, 4తో చేయాలి. చేసినప్పుడు చూడండి 64 చేస్తే 4 1s 4, నెక్స్ట్ 2 4 4 6 24. అంటే ఇది ఏమైంది, 4 చేత నిశ్శేషంగా భాగించబడింది అనమాట. అంటే మనకు 1ని తీసివేస్తే ఈ ఇచ్చిన ప్రాబ్లం మనకు సాటిస్ఫైడ్ అవుతుందని దీని యొక్క మీనింగ్. ఫస్ట్ దానికేమో మనం 1 యాడ్ చేసినాము, ఇక్కడనేమో 1ని తీసివేయడం జరిగింది అనమాట. ఇది 6th ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. మనకు 1000 1100ల మధ్య గల సంఖ్యలలో 11 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను రాయమంటున్నాడు. అంటే ఇక్కడ 1000కి 1100కి మధ్యలో 11 చే ఏవైతే భాగించబడతాయో ఆ సంఖ్యల్ని మొత్తము రాయాలన్నమాట.
1000కు 1100కు మధ్యలో మనకు 11 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను రాయమంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, మనం 990 తీసుకున్నాము. అయితే 11 ద్వారా భాగించబడుతుందని మనకు తెలుసు. ఎట్లా అంటే 90 × 11 చేస్తే మనకు 990 రావడం జరుగుతుంది. అయితే 990 అనేది మనకి 11 యొక్క గుణకం కదా. అయితే 11 ద్వారా భాగించబడే సంఖ్యలు రాయాలి మనము. అంటే ఈ రెండింటి మధ్య లోపల ఉన్న సంఖ్యలు ఏవనేటివి రాస్తూ పోతే చూడండి, మనకు 1001, 1012, 1023, 1034, 1045, 1056, 1067, 1078, 1089 రావడం జరుగుతుందన్నమాట. ఇది 7th ప్రాబ్లం. నెక్స్ట్ 8th చూడండి, 1214కు సమీపంలో గల 11 యొక్క గుణిజంను రాయండి. 8th ప్రాబ్లం చూడండి, మనము 1240కి గుణిజాలు సమీపంలో ఉన్న గుణిజంను రాయమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మనము గుణిజాలు 1240కి దగ్గరలో ఉన్నవా కాబట్టి దాని దగ్గర నుంచి తీసుకోవాలి. మనం స్టార్టింగ్ నుంచి తీసుకుంటే లెంత్ ప్రాసెస్, టైం వేస్ట్ కాబట్టి ఈ రకంగా తీసుకోవాలి. 11 × మనకు 112 తీస్తే మనకి ఎంత అవుతుంది? 1232 అవుతుంది. నెక్స్ట్ చూడండి, 11 × మనకు ఇక్కడ 113 తీసుకోవాలి. తీసుకుంటే ఎంత వస్తుంది? 1243. మనకు ఇక్కడ చూడండి 40 ఉంది, 43 ఉంది. ఇంకా మనకి ఇంతకంటే అవసరం లేదు కాబట్టి ఇక్కడికే స్టాప్ చేస్తాం. చూడండి, 1240కి దగ్గరగా ఉన్న సంఖ్య ఏంటిది అంటే 1243. కానీ మనకు 1232 అనేది దగ్గరగా ఉందా? లేదు, కొంచెం దూరం లోపల ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1243 అనేది 1240కి దగ్గరగా ఉంది సంఖ్య కాబట్టి ఇది 11 చేత కూడా ఏమవుతుంది అంటే భాగించబడుతుంది అనేది ఇది 8th ప్రాబ్లం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి, 105కు దగ్గరగా ఉన్న సంఖ్యలలోని ఏ సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడుతుంది? చూడండి, 105కి దగ్గరగా ఉన్న సంఖ్యలను అది 4 చేత భాగించబడుతుందా లేదా రాయమంటున్నారు. మనం డైరెక్ట్ 105ని తీసుకున్నట్లయితే మనకు తెలుసు 425 100 అని. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచే వెళ్తే నెక్స్ట్ 25 అయిపోయింది. నెక్స్ట్ 26 చేస్తే చూడండి 104 వచ్చింది. నెక్స్ట్ 27 చేస్తే 108 వస్తుంది. అంటే దీన్ని చూడండి, మనకు లెక్కలో 5 ఇచ్చింది కదా 105. అయితే 104 అనేది 105కి దగ్గరగా ఉన్నది సంఖ్య. ఇది 4 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇది 9th ప్రాబ్లం. ఇక్కడ చూడండి, బుక్లో మనకు పర్టికులర్గా మెన్షన్ చేసిండు. ఇలాంటి కూడా ఎగ్జామ్లలో వస్తాయి కాబట్టి కేర్ఫుల్గా ఇవి కూడా చూసుకోండి. ఇక్కడ పాలిండ్రోమ్ సంఖ్య అనేది మెన్షన్ చేసిండ్రు. అంటే ఏంది చూడండి, 1221 అనేది ద్విముఖ సంఖ్య, అంటే పాలిండ్రోమ్ సంఖ్య. దీనిని మనం ద్విముఖ సంఖ్య అని కూడా పిలుస్తారు. అనగా చూడండి, ఏ వైపు నుండి అనగా కుడి నుండి ఎడమ వైపు లేదా ఎడమ నుండి కుడివైపు మార్చి రాయగా సంఖ్య అనేది మారదు. అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తాము అంటే ద్విముఖ సంఖ్య లేదా పాలిండ్రోమ్ సంఖ్యలు అని పిలవడం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ మనకు క్రాపేకర్ స్థిరాంకం కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి బాగా చూసుకోండి. మనకు ఈ రామచంద్ర క్రాపేకర్ గురించి కూడా మనకు ఇక్కడ చిన్నగా 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి బాగా చూసుకోండి. ఒక్కొక్కసారి మన టాపిక్ వెనక ఇలా ఉంటాయి కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇవి బాగా చూసుకోండి. ఈ 3rd యూనిట్ చాలా ఇంపార్టెంట్. మనం దీంట్లో ఏమేమి చూసుకున్నాము అంటే మన గుణిజాలు, అదేవిధంగా కారణాంకాలు అంటే ఏమిటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, మనం వీటితో పాటు బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు, కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య, పరస్పర ప్రధాన సంఖ్యలు, వాటినే మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పుకున్నాము. ఇంకా భాజనీయత సూత్రాలు, భాజనీయత సూత్రాలలోకి వస్తే మనము 2, 3, 4, 5, 8, 9, 11 యొక్క భాజనీయత సూత్రాలను కూడా చెప్పుకోవడం జరిగింది. వాటి యొక్క ఏ సంబంధం కూడా చూసుకున్నాము. అదేవిధంగా మనం ఇంకా దీంట్లో ఏం చూసుకున్నాము అంటే కాసాగు, గాసాబా ఇలాంటివి చూసుకున్నాము. వాటితో పాటు కాసాగు గాసాగుల యొక్క మధ్య సంబంధం ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే 2 సంఖ్యల లబ్ధం ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, కాసాగు గాసాగుని కనుక్కునేటివి ఇలాంటివి చూసుకున్నాం. వీటితో పాటు ఇందాక చెప్పుకున్న మనము పాలిండ్రోమ్ సంఖ్య గురించి చెప్పుకున్నాము. ఇంకా క్రాపేకర్ స్థిరాంకం అంటే ఏంది, డోమ్లో సంఖ్యలు అంటే ఏంది, సెల్ఫ్ సంఖ్యలను వేటిని అంటారు, ఇలాంటివన్నీ ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ మనకు కాబట్టి ఖచ్చితంగా బిట్స్ వస్తుంటాయి మన కాంపిటీషన్ ఎగ్జామ్లో. బాగా నెగ్లెక్ట్ చేయకుండా వీటిని బాగా చూసుకోండి. ఇంతటితో మనకు 3rd టాపిక్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో 4th యూనిట్ తోటి స్టార్ట్ చేద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.